బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల జాతర. నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక 17 కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను ప్రకటించారు. గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్ గా సూదిని రామిరెడ్డి, ఇక ట్రిబ్యునల్ సభ్యులుగా నగులూరి కృష్ణకుమార్, బూసా వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సిఎస్కే రామకృష్ణారావు పార్టీ విధేయులకు కార్పొరేషన్ పదవులు దక్కినట్లుగా చూడొచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నియామకాలపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది ఈ మేరకు ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, ఈ నియామకాల గురించిన డీటెయిల్స్ ఏంటి? అంటే కాంగ్రెస్ లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కొలువల మొత్తం కూడా ఈ పదవులకు సంబంధించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున దాదాపు 2.5 సంవత్సరాల నుంచి కూడా నామినేటెడ్ పదవుల గురించి వేచి చూస్తా ఉన్నారు. గతంలో ఏదైతే 35 పదవులు ఇచ్చారో నామినేటెడ్, ఇప్పుడు ప్రస్తుతం 18 నామినేటెడ్ పోస్టులు అయితే ఖరారు చేసిన పరిస్థితి ఉంది. కో చైర్మన్ అంటే ఏదైతే చైర్మన్ అలాగే కో చైర్మన్ పదవులు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. 18 చైర్మన్ పదవులు, కో చైర్మన్ కి సంబంధించి 11 పదవులు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఆ కార్పొరేషన్లలో ఏదైతే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు బొజ్జల శ్రీనివాస్ కి ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అలాగే వాల్మీకి కోఆపరేషన్ కార్పొరేషన్ కి అయితే దళసల రాజు, అనిల్ కుమార్ కి ఇచ్చిన పరిస్థితి ఉంది. గీత కార్మికుల కార్పొరేషన్ కు మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్ కి ఇచ్చిన పరిస్థితి ఉంది. మత్స్యకార సహకార కార్పొరేషన్ కి దొంగరి వెంకటేశ్వర్లకు ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఇట్లా మేరా సహకార కార్పొరేషన్ సంఘ వెంకటలక్ష్మికి ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే వాల్మీకి బోయ సహకార సంఘానికి గట్టు తిమ్మప్పకి ఇచ్చారు. అలాగే మున్నూరు కాపు సహకార సంఘం కార్పొరేషన్ కి సంబంధించి బొమ్మ శ్రీరామ్ కి ఇచ్చారు. యాదవ సహకార సంఘం ఎం రామనాథ్ యాదవ్ కి ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే వడ్డేర సహకార సంఘం కి సంబంధించి గుంజా రేణుక నారాయణకి ఇచ్చారు. తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థకు సంబంధించి దూడం వెంకటరమణకి ఇచ్చారు. కమ్మ కార్పొరేషన్ కి బండి రమేష్ కి ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే పద్మశాలి సహకార కార్పొరేషన్ కి గూడూరు శ్రీనివాస్ కు ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. అలాగే బట్టరాజు సహకార సంఘాల సమైక్య సంబంధించి ఎన్హెచ్ బాలరాజ్ కి ఇచ్చారు. వెలుమ కార్పొరేషన్ జ్వాల నరసింహరావుకి ఇచ్చారు. గొల్ల మేకల అభివృద్ధి సమాఖ్యకు సంబంధించినటువంటి కార్పొరేషన్ కొల్లె సత్తికి ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అలాగే పశు సుందరక అభివృద్ధి సంస్థ చరణ్ కౌశిక్ యాదవ్ కి ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. తెలుగు అకాడమీ సంబంధించి ప్రొఫెసర్ వెంకట నారాయణకి ఇచ్చారు. గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ సూదిని రామిరెడ్డికి ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. ఇట్లా 18 పదవులు అయితే కార్పొరేషన్ పదవులు అయితే మరి కాంగ్రెస్ ఇచ్చిన పరిస్థితి. దాంతో పాటు 11 కార్పొరేషన్లు కూడా మరి కో చైర్మన్ కి సంబంధించినటువంటి పదవులు కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఈ కార్పొరేషన్లే కాకుండా ఇంకా మెయిన్ కార్పొరేషన్ పదవులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా ఇంకా కొన్ని పదవులు కూడా ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అలాగే అందరూ కూడా రేవంత్ రెడ్డి అలాగే అందరూ కూడా మరి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా డెఫినెట్లీ గా ఈ వారం రోజుల్లో అంటే ఇప్పుడు ఫస్ట్ వీక్ ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ రెండో వారంలో ఈ నెల రెండో వారంలో ఖచ్చితంగా క్యాబినెట్ మరి విస్తరణ ఉంటుంది అనేది ఖచ్చితంగా స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో కీలక నాయకులతో కాంగ్రెస్ కీలక మీటింగ్ లో కూడా ఆయన పాల్గొంటున్నారు. ప్రస్తుతం క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మరి ఒక నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా రెండో వారంలో అంటే దాదాపు ఇప్పుడు ఫస్ట్ వీక్ నడుస్తుంది. నెక్స్ట్ వీక్ లో ఖచ్చితంగా మంత్రి పదవి విస్తరణ ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళలో ఖచ్చితంగా కొలువుల జాతర అనేది మొదలైంది. ఇప్పటి నుంచి పదవులు అంటే ఏ కార్పొరేషన్లు అయినా ఏ పదవులు ఉంటే ఆ పదవులు ఇవ్వడానికి మరి కాంగ్రెస్ పార్టీ పూనుకున్న పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి మరి వచ్చే ఎలక్షన్స్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, దాంతో పాటు మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టాత్మకంగా అలాగే కొంచెం పట్టు బిగించేలాగా చేసుకోవడానికి పదవులన్నింటిని కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. చూడాలి మరి రేణు ఎట్లా ఉంటది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.
ఇక కార్పొరేషన్ పదవుల కేటాయింపు మీద అయితే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అర్హులైన వారికి ఈ పదవులు లభించాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక త్వరలోనే కేబినెట్ విస్తరణ కూడా ఉన్నట్లుగానైతే వార్తలు బయటకు వస్తున్నాయి.